ఋషికొండ లాంటి 4 ఋషికొండలు కట్టుంటే గురేరు రాజధాని బాగుపడి పోలవరం బాగుపడింది. ఆ సలహాదారులు ఉన్నారు చూడు, 40 మంది సలహాదారులు ఉన్నారే, కేవలం జగన్ పాడు చేసిన కారణం సలహాదారులే. ఇక్కడిక్కడ కొంతమంది పెత్తందారులు ఉంటారు, జగన్ నాశనం చేసింది వాళ్ళు జనమే. అది సలహాదారులు అంత 40 మంది అవసరమా? ఒక్కనాడు ఈ సంవత్సరం తప్పు చేసేవాడిని వచ్చే సంవత్సరం మార్పు మారాలి, జగనన్న మారాలి అని బొత్స సత్యనారాయణ కూడా ఇప్పుడు చెప్పలే. ఇప్పుడు చెప్తాడు నీ మూలని అలాంటి వాళ్ళు కూడా చెప్పలే, సలహాదారులు చెప్పలే. అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు అంతా నాకేంటి రేపు పొద్దున మళ్ళీ 5 ఏళ్ళు పోయిన తర్వాత మేము వస్తాను. 5 ఏళ్ళకి ఎవరుంటారో ఎవరు పోతారో సముద్రం అవుతుందో ఇప్పుడు తుఫాన్లు వస్తాయి ఎవడో తెలుసు. ఆ అమరావతినే రాజధాని పోలవరం బాగు చేసి ఉంటే రోడ్లు ఆంధ్రప్రదేశ్లో రోడ్లు అనేది ఎంత బాగున్నాయి జగన్ గురించి తెలుసు. సలహాదారులు కూడా ఆ కారులోనే వెళ్తారు. తిరుపతి గుడి ఉంది, అది ఎంత పాడైపోతుంది అది తెలుసు జనానికి. కాదు అలా మబ్బుగా పెట్టారు, చొక్కా జేబులో పెట్టుకుని తెల్ల చొక్కాలు తిరిగి ఒకచోటు పడిపోతుంది. ఇప్పుడు జగన్ విమర్శిస్తాంటారు. జగన్ విమర్శించిన వాళ్ళు ముందే జాగ్రత్త పడేవాడు జగనం. ఇది తప్పు చేసామరా ఏమో ఒక తపస్సు వద్దాము అని అందరూ తప్పట్లు కొట్టేవాళ్ళే. అక్కడ అతను కూర్చుని కూడా వెళ్ళాను ప్రతి పథకాలు తింటారు. తిన్నోళ్ళందరూ తప్పట్లు కొట్టిన వాళ్ళే. అతను బస్సు యాత్ర తిరిగినాడు. అప్పుడు కూడా ఎవరు అనలే, ఒక ఎమ్మెల్యే అనలే, సీట్లు ఇచ్చినప్పుడు అనలే. ఇప్పుడు ఓడిపోయాక అందరూ ఎదురు కూర్చొని నువ్వు తప్పు చేసావు. ఆ సంవత్సరం ముందు జాగ్రత్త పడాడుగా. పోలవరం రోడ్లు ఎందుకు అవ్వలేదు? పోలవరంలో రోడ్లు మన ఆంధ్రప్రదేశ్ రోడ్లన్నీ ఎలా ఒక బస్సు పడిపోతుంటే ఒక బండి పడిపోతుంటే ఆ ఆటో వాళ్ళకి చెడిపోయిన మిషన్లు పడిపోయి బేరింగ్లు పోయి ఏం తెలీదా మంత్రులకి? వాళ్ళు రోడ్డు మీద తిరగలేదా? ఒక గుడివాడ నుంచి విజయవాడ వెళ్ళడానికే దడపుచ్చుకొని బస్సు ఎక్కుతారు ఎవడకాళ్ళే. ఇది గుడివాడ నుంచి బెజవాడ వెళ్ళడానికి. అలాంటిది గుడివాడ ఆంధ్రప్రదేశ్ రోడ్లు మొత్తం పాడైపోయింది తెలుసు, అందరికీ తెలుసు. ఇప్పుడు తెలుగుదేశంలో అనడం కాదు, వైకాపాలకు తెలుసు, వాళ్ళకి తెలుసు. కాదే జగన్ను బాగు చేద్దామని ఎవరికి లేదు. అది ఆ పథకాలు తినడం అతను తిట్టడం అంతే. అదే కాదండి వెళ్ళి 250గా గుడివాడలో ఎస్పెషల్లీ ఓడిపోవడం కారణం గుడివాడలో ఏర్పడిన డెవలప్ లేదు. ఆ పార్టీ పైనుంచి లేదు. పైనుంచి జగన్ లాంటి వాళ్ళకి మెజార్టీలు తగ్గితే జగన్ నాని అంటారు. నాని 4 దెబ్బలు గెలిచినప్పుడు ఎలా గెలిచాడు? ఒక దెబ్బ ఓడిపోయినప్పుడు ఇలా అనుకోకపోతే జగన్ 4 దెబ్బలు గెలిచాడుగా. దాని గురించి పెద్ద తుఫాన్లు పెద్ద బొత్స సత్యనారాయణ ఒక జిల్లా మెయింటైన్ చేయని బొత్స వాళ్ళే ఫ్యామిలీ మొత్తం ఓడిపోయారు. ఒక గుడివాడ గురించి ప్రత్యేకం అడగక్కర్లే. గుడివాడ మీద ఒక గాలి, ఒక సునామీలో మోడీ గారు అన్నాడు సునామీ ఎలక్షన్ కాదు ఇది, ఒక సునామీని కొట్టుకుపోయింది. ఆడు లేడు ఈడు లేడు డ్రైవర్ లేదు ఎన్టీ రామారావు టైంలో వచ్చినట్టు అంతకన్నా ఘోరంగా వచ్చింది. 11 సీట్లు వస్తాయని అనుకున్నారా? ఇది 40 50 మొత్తం పొచ్చి పండిపోయిన. తెలుగుదేశం వాళ్ళు కూడా 30 గ్యారంటీ 40 గ్యారంటీ అన్నారు. అసలు వాళ్ళకి నమ్మకం లేకపోయినా అన్నారు. అయినట్లు 11 సీట్లతో అయిపోయింది. 9 సీట్లే మళ్ళీ తక్కువ మెజార్టీతో 2 సీట్లు మళ్ళీ పెరిగింది, 11 సీట్లకు వచ్చింది. అందుకని దానికో ఓడిపోవడానికి వాడడానికి రేపు 5 సంవత్సరం ఒకప్పుడు తెలుగుదేశం మట్టానికి వెళ్ళిపోయింది, తొక్కేత అన్నారు. అలాంటిది మళ్ళీ అధికారంలోకి వచ్చేసింది. జనసేన 1 సీటు రాలేదన్నారు. జనసేన ఏలనంగా చేశారు. జనసేన ఇటు పవన్ కళ్యాణ్, అలాంటి పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు 22 సీట్లు ఇస్తే 21 గెలిచింది. రికార్డు అసలు 174 పోటీ చేస్తే 11 గెలడం కాదు, 21 సీటు ఇస్తే 20 సీటుకి వెళ్ళడం అది ప్రపంచ రికార్డు. అది జనసేనది. వీళ్ళనే జనసేన దెబ్బ, తెలుగుదేశం దెబ్బ, ప్రజల తీర్పు. ప్రతి నువ్వు నేను విలేకరి అని కాదు, పెద్దలందరూ తప్ప జగన్ను తప్ప ఓడిద్దాం తెలుస్తుంది అన్నాడు. రేపు పొద్దున్న వీడికి ఎలా ఉంటుంది ఎవడో తెలుసు. రేపు పొద్దున్న పరిస్థితి ఈవీఎంలు కాదు ఈఎంఎల్ఏ అన్నీ లేదు. బ్యాలెట్ పేపర్లు వాళ్ళ ఇష్టంగానే అంతకుముందు తెలుగుదేశంలో ఓడిపోయినప్పుడు ఎవరు బాధపడ్డారు. అప్పుడు తెలుగుదేశంలో ఓడిపోయినప్పుడు ఈ మోసం జరిగింది. నిన్న పండగ చేసుకుంటారు ఊరంతా అన్న. ఏ మెస్టల్లో మోసం లేదు, ఏమి లేదు. ఈ టైంలో ఒక గాలి అనేది వచ్చినప్పుడు ఈ గాలి ఏది ఆగదు. ఓ తుఫాను సునామీ వచ్చిందంతే. మళ్ళీ బాగు చేస్తే 5 ఏళ్ళ తర్వాత అందరం బతికుండి చూస్తే అప్పుడు ఏం జరుగుతుందో. ఆశలు మట్టు ఉంటాయి. ఆశ అనేది పిల్లలు పెరిగింది, పిల్లలు పుడతారని ఆశ పెరుగుద్ది. వ్యాపారం చేస్తే నా ఆశ పెరుగుద్ది. కొన్నాళ్ళకి స్టేడియం కొనేస్తాను, కొన్నాళ్ళకి ఇల్లు కొనేస్తాను. ఏం రోజు ఉన్న ఇల్లే అయిపోద్ది ఎవడో తెలుసు. 5 సంవత్సరాలకి ఎలా మారిపోతుందో అప్పటికి నిబ్బరంగా ఉంటే జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర నుండి ఇల్లు పని చేస్తే ఆలు పని చేసుకుంటే ఆలు పెదలంక తిరిగి సేవ చేయాలని చెప్తే వాళ్ళ పక్కన తిరిగిన ఉన్నారు కొంతమంది. వాళ్ళ స్వార్థంగా చూసుకోకుండా పార్టీ స్వార్థం కూడా వదిలి కొద్ది పార్టీ కూడా పాడవకుండా చూడాలని ఆ పార్టీ ఈ పార్టీ ఏ పార్టీ కాదు, పార్టీ మన భుజాల మీద తీసుకొని మన స్వార్థంగా చూసుకోకుండా కొంచెం జాగ్రత్త పడితే మంచిది. అంతేగాని పార్టీని కోసం ఎన్ని జగన్ చంద్రబాబు కాదు. ఈ కార్యకర్తలు కూడా అందరికీ ఉపయోగపడాలి. కొంతమంది ఆ జగన్ పక్కన తప్పలు కొట్టించిన పైకి వెళ్ళి తిట్టడం మనకు న్యాయం జరిగితే పర్వాలేదు అనుకుంటూ కాకుండా పార్టీ కోసం కష్టపడితే 5 ఏళ్ళు పోయిన తర్వాత ఎన్నో మార్పులు జరగవచ్చు.
ఎన్నో మార్పులు జరగవచ్చు. గుడివాడలో వైసీపీ పుంజుకునే అవకాశం ఏంటో ఏంది కనబట్టలే ఇక్కడ మరి. రేపు మున్సిపల్ ఎలక్షన్లు కనబట్టలే, అసలు లీడర్లే కనబట్టలే. రేపు అప్పుడు నాని నిబ్బరంగా ఉండి నాని రంగంలో దిగితే అప్పుడు అందరూ వస్తారు. డబ్బులు ఖర్చు పెట్టాలని నాని వస్తారు. 5 ఏళ్ళ సంగతి ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు పెంచడానికి వచ్చింది ఇంకా లేదు. పెళ్లి పందిరి ఇంకా పందిరి ఆకులు పెట్టారు, ఇంకేమీ లేదు. ఇంకా భోజనాలు అయినాయి. ఇప్పుడే ఇంకా చాలా జరగాలి, చాలా చూడాలి. వీళ్ళు చేయలేదు. వీళ్ళ ప్రభుత్వం ఎలా ఉంటుందో చూద్దారు. చూసిన తర్వాత అంతా అప్పుడు నిర్ణయం. ఒక 6 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలు పోయాక ఈ పథకాలు ఇస్తున్నాను, ఆ పథకాలు ఏం వస్తానో ఏం రాలేదు, అది అప్పుడు చూద్దాం. ఓకే.